మల్లన్న గారి నాయకత్వం, మల్లన్న గారి నాయకత్వం, జానయ్య గారి నాయకత్వం, జానయ్య గారి నాయకత్వం, బీసీల ఐక్యత, బీసీ సప్లాన్ వెంటనే, బీసీ సప్లాన్ వెంటనే. యుద్ధవేరి మోగుతుంది సైరనై బీసీలంత కదలాలి సైన్యమై, పల్లె పల్లె ప్రతిన భూమి యుద్ధమై ప్రతి బీసీ కదలాలి సిద్ధమై, జనాభాలో సగబలగం బీసీలంత ఒక్కటైతే, జనాభాలో సగబలగం బీసీలంత ఒక్కటైతే ఎవని చేతి కింద మనం వంగి వంగి బతుకుడేది తీనుమారు అరరర తీనుమారు మన తీనుమారు మల్లన్న సింగమై గర్జించి దుంకుతుండు యుద్ధమై, పల్లె పల్లె ప్రతిన భూని పంతమై ప్రతి బీసీ కదలాలి యుద్ధమై. చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండల ఎంఆర్ఓ గారికి బీసీ సప్లాన్ అమలు చేయాలని తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన తరగతులు బీసీల కోసం కేటాయించిన బడ్జెట్ ఇప్పుడు మీకు కీలకంగా చెప్తా. ఇక్కడ స్కాలర్షిప్ల విషయంలో కానీ హాస్టల్ విషయంలో కానీ మహాత్మాబాయి జ్యోతి పూలే ఓవర్సీస్ విద్యానిధి, మహాత్మా జ్యోతిబాయి పూలే రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సొసైటీ నిర్మాణం, స్టడీ సర్కిల్, తెలంగాణ గీత కార్మికుల కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ సాయం కోసం, చేనేత కార్మికుల సాయం, 22 బీసీ కార్పొరేషన్లు రాజీవ్ యువ వికాసం కోసం, కళ్యాణ లక్ష్మి వెనుకబడిన తరగతుల కమిషన్ ప్రత్యేక కమిషన్ కోసం, భవన నిర్మాణాలు, సిబ్బంది జీతాలు, వీటన్నిటి కోసం 2025-26లో ఏకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ చెప్పింది ఏంటంటే బీసీ సప్లాన్ అమలు చేస్తామని తొలి అసెంబ్లీలోనే ప్రకటిస్తామని చెప్పింది. ఇంతవరకు బీసీ సప్లాన్ అమలు చేయకపోగా 1,00,000 కోట్ల బడ్జెట్ పెడతామని చెప్పింది. తెలంగాణ రాష్ట్రం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీల కోసం 5 సంవత్సరాల కాలంలో 1,00,000 కోట్ల బడ్జెట్ పెడతామని చెప్పింది. కానీ 2025-26 ఆర్థిక సంవత్సరంలో 11,405 కోట్లు 5.31 కోట్లు పెట్టింది. దీనిలో ఖర్చు పెట్టిన అంశం ఏంటంటే 2,421.20 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది. ఈ మిగతా బడ్జెట్ అంతా ఎక్కడికి పోతుంది? దీనికోసమని ఎస్సీ ఎస్టీ సోదరులకు ఎట్లయితే సప్లాన్ ఉన్నదో దానికోసం బీసీ సప్లాన్ తీసుకురావాలని నేపథ్యంలో ఇక్కడ బీసీలందరూ ఏకమై, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఏకమై ఈ బీసీలందరూ సప్లాన్ కోరుతున్న నేపథ్యంలో మీ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. దీంతోపాటు తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యకర్తలు, అలాగే వివిధ బీసీ సంఘ నాయకులు, వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో ఏది తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి అసెంబ్లీలోనే బీసీ సప్లాన్ పెడతామని చెప్పి ఈ బీసీలను నైవంచనకు గురి చేస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలోనే బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని, మోసాన్ని కళ్ళకు కట్టినట్టుగా వివరించి తెలంగాణ రాష్ట్రంలో తీన్మర్మలన్న బీసీల హక్కుల గురించి కొట్లాడుతూ ఉన్నాడు. దానికోసమనే బీసీ సప్లాన్ అమలు చేయాలని, లేకపోతే సీఎం రేవంత్ రెడ్డిని గద్దె దించే అవకాశం 100% బీసీలు తీసుకుంటారని మేము ఈ చొప్పదండి నియోజకవర్గం తరఫున తెలియజేస్తాము. రాజకీయ రంగంలో కష్టపడి ఎదిగొస్తే, కుట్ర చేసి కుర్చీ గుంజి ఎంటబడి ఎల్లగొట్టే, పంచాయతీ నుండి పార్లమెంటు దాకా మనముంటే, పంచాయతీ నుండి పార్లమెంటు దాకా మనముంటే, ఆట పక్క తగ్గుతుంది ఉద్యమించు యువ బీసీ. తీనుమారు అరరర తీనుమారు మన తీనుమారు మల్లన్న సింగమై గర్జించి దుంకుతుండు యుద్ధమై, పల్లె పల్లె ప్రతిన భూని పంతమై ప్రతి బీసీ కదలాలి యుద్ధమై. తీనుమారు మల్లన్న సింగమై గర్జించి దుంకుతుండు యుద్ధమై, పల్లె పల్లె ప్రతిన భూని పంతమై ప్రతి బీసీ కదలాలి యుద్ధమై. యుద్ధవేరి మోగుతుంది సైరనై బీసీలంత కదలాలి సైన్యమై, పల్లె పల్లె ప్రతిన భూని యుద్ధమై ప్రతి బీసీ కదలాలి సిద్ధమై. అభివృద్ధి మన
పెట్టినట్టు కుల వృత్తుల కూడా గట్టి కథం తొక్కి ముందు కురుకు అరే ఓట్లు వేసే యంత్రాలుగా బీసీలను చూస్తుండ్రు హుట్టి మీద సద్ది గట్టి అందకుండా ఊపుతుండ్రు సలాం